హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో మీకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇటీవల మనకి జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్లో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసారు మన యూట్యూబ్ అండ్ మన యాప్ కంటెంట్ నుంచి, మోడర్న్ హిస్టరీలోంచి, యాజ్ వెల్ యాజ్ పాలిటీ కూడా. సో కాబట్టి మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఇంకా చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో కాబట్టి మనం మోడర్న్ హిస్టరీ మీద చేద్దాం. అలాగే నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మనకి ఇండియన్ హిస్టరీలో మనకి 30 మార్క్స్ అనేది ప్రిలిమినరీలో ఉంది కాబట్టి సో ఇండియన్ హిస్టరీకి కూడా మనం హై లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇద్దాం మన యాప్లో అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో. రైట్, మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి దాన్ని షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల మనం ఇంకెక్కువ క్వశ్చన్స్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన బాలు ఐక్యూ యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే ఓకే యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ అనమాట, BALUIQ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అందులో మీకు ఓన్లీ మోడర్న్ హిస్టరీ కావాలనుకుంటే 250 రూపీస్తో 1 year వ్యాలిడిటీకి ఉంది. లేదు మాకు ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ కావాలనుకుంటే 699కి 6 months వ్యాలిడిటీ, 999తో 1 year వ్యాలిడిటీ ఉంది. అలాగే ఒక టెస్ట్ సిరీస్ కూడా ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మిరాత్ ఉల్ అక్బర్ అండ్ అలాగే సంవాద కౌముది ఈ 2 పత్రికలు ఎవరికి సంబంధించినవంట? ఆప్షన్స్ కేశవ చంద్రసేన్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ రాజా రామ్మోహన్ రాయ్. సో మనందరికీ తెలిసిన మిరాత్ ఉల్ అక్బర్ అండ్ మనకి సంవాద కౌముది 2 న్యూస్ పేపర్లు కూడా దీస్ 2 ఆర్ రిలేటెడ్ టు ది రాజా రామ్మోహన్ రాయ్ గారు అండి. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు బేసిక్గా తీసుకుంటే మనకి ఈయన వచ్చేసి ఓకే మనకి 1829లో ఈయన యొక్క కృషి వలన మనకి సతీ సహగమన నిషేధ చట్టం వచ్చింది. అలాగే 1835లో ఓకే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని విలియం బెంటిక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఈయన కృషి వలన. అలాగే మనకి ఆత్మీయ సభ అలాగే బ్రహ్మసభ మనకి స్టార్ట్ చేయడం జరిగింది మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు. 1833లో ఓకేనండి బ్రిస్టల్ అనే నగరంలో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు మరణించారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే భారతదేశం నుంచి ఇంగ్లాండ్ని సందర్శించిన మొట్టమొదటి ఇండియన్ కూడా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారే. ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు ఇచ్చినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరని అడిగితే ఓకేనండి మనకి అక్బర్ II అనమాట. ఓకేనండి అక్బర్ II అనేటటువంటి మొఘల్ ఎంపరర్ అనమాట, అంటే మలి మొఘల్లో ఉంటారు అతను. సో అతను అనమాట ఇతనికి ఓకే రాజా అనేటటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. వితంతు పునర్వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అంటే విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది మనకి ఏ సంవత్సరంలో పాస్ చేశారు? 1862, 1857, 1757 అండ్ అలాగే 1856. ఈ 4 ఎప్పుడు చేశారంటే 1856లో మనకి చేయడం జరిగిందండి. సో విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది ఏంటంటే మనకి ఎవరైతే అప్పట్లో బేసిక్గా తీసుకుంటే బాల్య వివాహాలు జరిగేవి. సో అలాగే బాల్య వివాహాలు కూడా ఎవరితో జరిగేవంటే బాగా ఎక్కువ వయసు గ్యాప్ ఉన్నటువంటి ఓకే మగాళ్ళతో జరిగేవన్నమాట. యాక్చువల్లీ అంటే పురుషుడి వయసుకి అలాగే స్త్రీ వయసుకి దాదాపు 30 years అలాగే కొన్నిసార్లు 40 years గ్యాప్తో అయ్యేవన్నమాట యాక్చువల్లీ. సో అలా ఏంటంటే ఎవరైతే కొంత వయసు అంటే ఒక 20 ఏళ్ళు 21 సంవత్సరం లేదా 18 ఏళ్ళకి కొంతమంది వచ్చినప్పటికి ఏంటంటే వాళ్ళకనమాట ఓకే వాళ్ళు విడో అయిపోతుండేవారు అనమాట యాక్చువల్లీ, వాళ్ళ భర్త చనిపోవడం ఎలా అనమాట. అయితే సో ఇటువంటి కండిషన్స్లో మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి టైంలో సతీసాగమన నిషేధ చట్టం తీసుకొచ్చారని. సో సతీసాగమనం ఏంటంటే 1829లో ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరైనా సరే భర్త చనిపోయినప్పుడు ఏంటంటే సమాజంలో ఓకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. సో అలా చిన్న చిన్న పిల్లలకి విడుదల అయిపోతున్నారు కాబట్టి సో వీళ్ళకి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి అప్పట్లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు వచ్చేసి ఓకేనండి ఒక ఉద్యమాన్ని రన్ చేశారనమాట యాక్చువల్లీ. సో అతని యొక్క ఓకేనండి విద్యాసాగర్ గారి యొక్క కృషి మేరకు అప్పట్లో గవర్నర్ జనరల్ డెల్హౌసీ అనమాట 1856లో ఓకేనండి వితంతు పునర్వివాహ చట్టాన్ని మనకి తీసుకురావడం జరిగిందండి. ఓకే మరి ఆ రకంగా చూస్తే 1857 డిసెంబర్ 7న మొట్టమొదటి విడో రీమ్యారేజ్ అనేది ఓకే కోల్కతాలో జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే భారతదేశంలో ఫస్ట్ విడో రీమ్యారేజ్ అఫీషియల్గా అనమాట అంటే చట్టం వచ్చాక. మరి సౌత్ ఇండియాలో తీసుకుంటే December 11th అండి 1881లో మనకి కందుకూరి వీరేశలింగం గారు అనమాట మొట్టమొదటి ఓకే విడో రీమ్యారేజ్ అంటే రాజమండ్రిలో జరిపించడం జరిగింది. మరి అందుకనిసే ఎవరు మహదేవ గోవింద రండే గారు ఏం చేశారంటే సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని చెప్పేసి మనకి కందుకూరి వీరేశలింగం గారికి అనమాట బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
చూడండి ఇది 1856 అండి. ఓకే, నెక్స్ట్ రైట్. చూడండి, సంపూర్ణ స్వరాజ్యమే కాంగ్రెస్ యొక్క లక్ష్యంగా ఏ సమావేశం ప్రకటించింది? సంపూర్ణ స్వరాజ్ అంటే మనకి పూర్ణ స్వరాజ్ అనేది లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎప్పుడు అంటే చూడండి, లాహోర్, అమృత్సర్, లక్నో మరియు త్రిపురి. చూడండి, యాక్చువల్లీ కాంగ్రెస్ సమావేశాలు అనమాట. మనకు తెలుసుకుంటే 1885 దగ్గర నుంచి దాదాపు మనకి 1947 దాకా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి టోటల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు, అది జరిగినటువంటి సంవత్సరాలు, వాటి యొక్క వెన్యూస్, నెక్స్ట్ అలాగే అక్కడ ఉన్న జరిగినటువంటి సిగ్నిఫికెన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి పూర్ణ స్వరాజ్, ఓకే, అంటే పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది మన లక్ష్యం అని చెప్పేసి ఎప్పుడు ఏ కాంగ్రెస్ సమావేశం మనకి ప్రకటించింది అంటే లాహోర్ అండి, 1929 అనమాట. ఈ కాంగ్రెస్ సమావేశంలో మనకి ఫస్ట్ టైం ప్రకటించడం జరిగింది. దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులు అనమాట యాక్చువల్లీ. సో మరి ఆ తర్వాత ఏం చేస్తారంటే 1930 జనవరి 26 అనమాట, ఓకేనండి, ఫస్ట్ టైం అనమాట మనకి ఏంటండి అంటే ఓకే పూర్ణ స్వరాజ్ డేని మనకి సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. అయితే అంతకంటే ముందు 1929 డిసెంబర్ 31 మనకి ఓకే రావి నది ఒడ్డున అనమాట ఓకే పతాకాన్ని, మనకి జాతీయ పతాకాన్ని కూడా ఎగరేయడం జరిగింది. అయితే సో మరి ఫస్ట్ టైం మనం సంపూర్ణ స్వరాజ్ అనే పేరుతో మన యొక్క ఓకే ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకున్నాం. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 మనకి ఓకే అంటే దీన్ని పురస్కరించుకుని ఏం చేస్తారంటే రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. సో అదే మనకి ప్రజెంట్ అయితే గణతంత్ర దినోత్సవంగా మనం చేసుకుంటున్నాం. సో గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటామని అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ, అలాగే ఓకే భారతదేశం యొక్క అధ్యక్షుడిని ప్రజలు ద్వారా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి దేశం కాబట్టి మనది గణతంత్ర దేశం. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ 26 జనవరి యాజ్ అవర్ రిపబ్లిక్ డే. అయితే అదే రోజు రాజ్యాంగాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే 1949 మనకి నవంబర్ 26కి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది, మనందరికీ తెలిసిన ఆమోదం అయిపోయింది. కాకపోతే అక్కడికి 2 నెలలే ఉంది కాబట్టి జనవరి 26కి సో రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏం చేశారంటే 26 నుంచి కూడా మన అమల్లోకి తీసుకురావచ్చు అని చెప్పుకున్నారు. అలాగే 1950 జనవరి 24న ఏం చేస్తారంటే మనకి చివరి సమావేశం జరుపుకొని అందులో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకోవడం, అలాగే జనగణమనని జాతీయ గీతంగా ప్రకటించడం, అలాగే వందే మాత్రం జాతీయ గేయంగా కూడా చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ డేట్తోని మనకి డేటా అంతా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూడండమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అన్ ఓల్డ్ మెన్ హోప్స్ అనేటటువంటి కరపత్రంలో భారతీయులకు దుర్భర పరిస్థితులను వివరించింది ఎవరు? సో ఒక పాంప్లెట్ అనమాట యాక్చువల్లీ అన్ ఓల్డ్ మెన్ హోప్ అనేది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక పుస్తకం కూడా ఉంది, అన్ ఓల్డ్ మెన్ హోప్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్ట్ అనమాట. మరి ఇది ఎవరు రాశారంటే ఏవో హ్యూమ్, లార్డ్ రిప్పన్, థామస్ మన్రో అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్ అండి, ఏవో హ్యూమన్. సో ఈయన ఏంటంటే మనకి ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనమాట ఏవో హ్యూమన్కి. ఈయన ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అండి యాక్చువల్లీ. సో తర్వాత వచ్చేసి ఈయన భారత జాతీయ కాంగ్రెస్ని ప్రారంభించడం జరిగింది. ఈయన ఆర్నిథాలజీలో కూడా ఈయన మంచి ఇది చేస్తారు యాక్చువల్లీ. ఇతన్ని సిమ్లా ఋషి అని కూడా పిలుస్తారు ఏవో హ్యూమ్ని. మరి అండ్ ఓల్డ్ మెన్ హోప్ స్టార్ట్స్ ఇన్ ద ఈస్ట్ అనేటటువంటి పుస్తకంతో ప్రభావితమైనటువంటి జాతీయ నాయకుడు ఎవరని కూడా క్వశ్చన్ అడిగారు ఒకసారి. ఏంటంటే మనకి లాలా లజపత్ రాయ్ గారు యాక్చువల్లీ. ఓకేనండి, లాలా లజపత్ రాయ్ గారు అనమాట. ఆ బుక్ చదివి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మనకి బొంబాయిలో జరిగింది. దానికి 72 మంది ఓకేనండి అటెండ్ అవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే దానికి మొట్టమొదటి అధ్యక్షులుగా మనకు వచ్చేసి ఓకే ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అనమాట, అంటే డబ్ల్యూసీ బెనర్జీ గారు అనమాట ఉన్నారండి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్, కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ అన్నీ కూడా చదవాలి ఎగ్జామ్కి. రైట్, నెక్స్ట్ చూడండి. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో చేసిన పరిశుభ్రత అనేది నేటి స్వచ్ఛ భారత్ అభియాన్కి మార్గదర్శకంగా మారిందంట. మనకి ప్రజెంట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఓకే మోదీ గారి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. 2014 అక్టోబర్ 2వ తారీఖున మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ స్టార్ట్ అయింది. సో మరి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఓకే ఎప్పుడు అంటే ఏ సమావేశంలో గాంధీ గారు ఓకే ఆయన యొక్క ఐడియాలజీ అనేది స్వచ్ఛ భారత్కి నాందిగా చెప్తారని అంటే చూడండి ఆప్షన్స్ 1901, 1902, 1904, 1903 అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 1901లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశం అనమాట. ఓకే సో దీనికి అధ్యక్షులు వచ్చేసి దిన్షాజే వాచా. ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారండి, దిన్షాజే వాచా. ఈయన అధ్యక్షులుగా ఉన్నటువంటి సమావేశంలో గాంధీ గారు అటెండ్ అవ్వడం. సో ఆయన వచ్చేసి మొత్తం ఆ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రపరచడం. ఓకే సో ఇదంతా ఏంటంటే అక్కడ ఉన్న వ్యక్తులందరిని ఆకర్షించడం జరిగింది. సో ఏదైతే ఇప్పటికీ చరిత్రలో ఉంది కాబట్టి మనకి దాని ప్రకారం ఏంటంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ మనకి 2014 అక్టోబర్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేసింది. చాలాసార్లు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. రాఫ్త్ గఫ్తార్
అనే వార్తాపత్రికను ప్రారంభించింది ఎవరు? ఓకేనండి, రాఫ్త్ గఫ్తర్ అనేటటువంటి వార్తాపత్రిక. ఇది పార్సీ భాషలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ అనమాట. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు చూడండి? ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, మహాదేవ గోవింద రనడే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండ్ దాదాబాయి నౌరోజీ. సో మనకు ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ అండి. సో దాదాబాయి నౌరోజీ అనగానే మనందరికీ తెలిసింది ఏంటి అంటే గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా కదా. ఎందుకంటే నౌరోజీ గారు 1886లో, అలాగే 1893లో, అలాగే 1906లో 3 సార్లు జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులయ్యారు. అలాగే మనకి డ్రెయిన్ థియరీ గురించి కూడా మనకి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో మనకి చెప్పడం జరిగింది దాదాబాయి నౌరోజీ గారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి భారతదేశంలో తొలిసారిగా పేదరికాన్ని లెక్కించిన వ్యక్తి, జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వ్యక్తి, ఓకే, ఇవన్నీ కూడా జనాభా లెక్కలను కూడా మనకి సేకరించినటువంటి వ్యక్తి మనకి నౌరోజీ గారు అండి. సో ఈయన పార్సీ మతానికి చెందిన వ్యక్తి అనమాట యాక్చువల్లీ. ఓకే, పార్సీలు అంటే ఏంటండి అంటే మనకి పర్షియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, జొరాస్ట్రియన్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, జొరాస్ట్రియన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. జొరాస్ట్రియన్ అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే ప్రపంచంలో సంగీతం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి గ్రంథంగా చెప్తారు జెండా అవెస్తా. అది వచ్చేసి మనకి జొరాస్ట్రియన్స్కి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడనా, ఇండియన్ స్పెక్టేటర్, ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలు నడిపించింది ఎవరంట? ఇండియన్ స్పెక్టేటర్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్ పత్రికలు బెహ్రామ్జీ మల్బారీ, దాదాబాయి నౌరోజీ, శశిపాద బెనర్జీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అండ్ మహాదేవ్ గోవిందర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి బెహ్రామ్జీ మల్బారీ గారు అండి. ఇండియన్ స్పెక్టేటర్ అండ్ అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ అనే న్యూస్ పేపర్లో మనకి ఇతనే రన్ చేస్తారనమాట. మరి మనకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే కనీస వివాహ వయస్సు చట్టం అనేది మనకి వచ్చిందండి 1891లో వచ్చింది యాక్చువల్లీ. సో ల్యాన్స్ డౌన్ అనేటటువంటి బ్రిటిష్ వైస్రాయ్ తీసుకొచ్చినటువంటి చట్టం అనమాట. ఈ చట్టం అనేది రావడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తులు ఎవరంటే ఒకరు బెహ్రామ్జీ మల్బారీ గారు, అలాగే నెక్స్ట్ కేశవ చంద్రసేన్ గారు అనమాట. సో ఈ బెహ్రామ్జీ మల్బారీ గారు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు ఈ చట్టం రావడంలో ఇండియాలో. సో మరి ఆ వ్యక్తి నడిపినటువంటి పత్రికలు తీసుకుంటే ఒకటి ఇండియన్ స్పెక్టేటర్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్, చాలా 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 ఇంపార్టెంట్. అలాగే శశిపాద బెనర్జీ గారిది ఏంటంటే మనకి శ్రమజీవి అనే పత్రిక. ఓకేనండి, శ్రమజీవి న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రైట్, నెక్స్ట్ చూడండి, దివానీ అధికారాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ సంధి ద్వారా లభించాయి? ఒకసారి ఇది గ్రూప్ 2 మెయిన్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. దివానీ పవర్స్ అనేవి ఏ సంధి ద్వారా వచ్చాయి? సూరత్ సంధి, అలహాబాద్ సంధి, అలీనగర్ సంధి, నెక్స్ట్ మాండసోర్ సంధి. బేసిక్గా తీసుకుంటే ఇది వచ్చేసి అలహాబాద్ అగ్రిమెంట్ అండి. 1764 అక్టోబర్ 22న బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధం తర్వాత ఓకేనండి అలహాబాద్లో ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. ఎవరెవరికి జరిగిందంటే ఒకటి బెంగాల్ నవాబుకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి అయోధ్య నవాబుకి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మొఘల్ ఎంపరర్కి, నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళకి. ఓకే, సో ఇది డీల్ సెట్ చేసింది ఎవరండి అంటే రాబర్ట్ క్లైవ్ సెట్ చేస్తాడు అలహాబాద్ సంధి. దివానీ అధికారులు అంటే ఏంటి ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్, అలాగే బీహార్, నెక్స్ట్ ఒరిస్సా ఈ 3 ప్రాంతాల్లో కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునేటటువంటి అధికారాలు వచ్చాయన్నమాట. ఈ 3 ప్రాంతాల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే అధికారులనే దివానీ అధికారులు అంటారండి వాస్తవానికి. సో ఇవి 1700 ఓకేనండి మనకి 65లో అనమాట. ఓకే, ఎవరికి వచ్చింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా పెద్దగా ఎమర్జ్ అయిందనమాట, అంటే చాలా రిచెస్ట్ కంపెనీగా మారిందనమాట. మరి ఇది కూడా ఇంపార్టెంటే. మరి మాండసోర్ సంధి స్పెషాలిటీ ఏంటంటే 1818లో ఓకేనండి మాండసోర్ సంధి జరిగింది. 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం అంతమైంది అప్పుడు. 1818లో ఏంటంటే అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి మార్కస్ హేస్టింగ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతను పేష్వా పదవిని రద్దు చేశాడు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. పేష్వా పదవిని రద్దు చేసిన సంవత్సరం ఏదంటే 1818 అండి. ఏ సంధి ద్వారా అంటే మాండసోర్ అగ్రిమెంట్ అనమాట. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది ఎండ్ అయినటువంటి టైం అనమాట. మరి అలీనగర్ ఒప్పందం వచ్చేసి ఎప్పుడు కలకత్తా చీకటి గది ఉదంతం తర్వాత రాబర్ట్ క్లైవ్కి, నెక్స్ట్ అలాగే సిరాజ్ ఉద్దౌలాకి జరుగుతుంది. సూరత్ సంధి కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మనకు వచ్చేసి ఏంటి మనకి ఆంగ్ల మరాఠా యుద్ధాల్లో కూడా ఒక పార్ట్ అనమాట యాక్చువల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవండి ఈ రోజుకి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో అన్ని సబ్జెక్టులకి సంబంధించి మనం చేసుకుందాం. సో మీకు కనుక మన ఎక్స్ప్లెనేషన్ అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అప్పుడే మన రీచ్ పెరుగుతుంది. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బాలోకి యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు మంచి కంటెంట్ చాలా డీటెయిల్డ్గా చాలా తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.